మరి ఈరోజు కుటుంబంలో మాత్రమే వారు మాత్రమే సంతోషం పడక మరి మనందరినీ కూడా సమాజంగా చేర్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనే మంచి ఉద్దేశంతో మరి యేసరాజు గారు వారి సత్యమణి మరి ఆలోచించి మరి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా మనందరి కొరకు దేవుని మాటలు అందించాలి, ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను తెలియజేయాలనే ఉద్దేశంతో మనలను ఇలా సమాజముగా చేర్చారు ప్రేమనులారా. అయితే కొలస్సీ పత్రికలో ఒకసారి పౌలు గారు మాట్లాడుతున్న మాటను చూసి ముందుకెళ్దాం. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 18 చూడండి, 17 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరున చేయుడి అన్నాడు. చూడండి ఎంత బాగుంది. చూడండి, మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమస్తమును కూడా ఆయన పేరునే చేయాలి. ఎందుకంటే ఈ సమస్తాన్ని మన చేతిలో పెట్టింది దేవుడు కనుక. మన కుటుంబాల్లో మేలులు జరుగుతుంటే, మన కుటుంబాలలో సంతోషాలు నింపుతున్న దేవునికి మనం కృతజ్ఞత చెల్లించకపోతే ఎలాగా? అంతేనా? కొంతమంది అండి దేవునికి కృతజ్ఞత చెల్లించకపోగా కుటుంబం అంతా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏదో మన కుటుంబంలో మేలు జరిగిందని ఎవరితోనూ పంచుకోకుండా ఆ కుటుంబం మాత్రమే సంతోషపడి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. తెలుసా మీకు? కానీ దేవుని పిల్లలుగా, దేవుని మనసెరిగిన పిల్లలుగా మరి ఈ కుటుంబం ఏం చేసింది తెలుసండి? మనలందరినీ సమకూర్చి దేవునికి కృతజ్ఞత చెల్లించాలనే ఉద్దేశంతో మంచి మాటలు అందించాలని మనలందరినీ ఇలాగ సమాజముగా చేర్చారు ప్రేమను వల్ల. ఏమండి? కానీ ఇక్కడ ఏదైనాను మంచి మాట చేతనైనను క్రియ చేతనైనను దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఎలా? క్రియ చేత ఎలా చూపిస్తారు చెప్పండి? మాట అంటే మనం అనేసుకోవచ్చు, నాయన నా కుటుంబంలో ఎంత గొప్ప చేసావు, ఎంత మేలు చేసావు నాయన, నీకు థ్యాంక్స్ అని చెప్తామండి ప్రార్థనలో కానీ. సరిపోయింది. మరి క్రియ ఎలాగా? క్రియ చేత అన్నాడా లేదా? మళ్ళీ చదవండి. మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రియ రూపములో, క్రియ ద్వారా ఎలాగ చెల్లించాలి చెప్పండి? బాగా మనకు తెలుసు. మాట చేత అంటే మనం ఎలాగ ప్రార్థనలో మాట్లాడతాము అమ్మా. మరి క్రియల రూపంలో దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నామండి చెప్పండి? అసలు ఎలా సాధ్యం అని అంటే కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 10వ రూపంలో చూపించాలి. ఏదైనా మాట చేతను ప్లస్ క్రియ చేతను. ఎలాగంటే ఇదిగో ఈ విధంగా జనములలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రజలలో నిన్ను కీర్తించెదరు. ఇంకో మాట చూడండి ఒకసారి. 105 కీర్తన గ్రంథం మొదటి 2 వచనాలు చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను. అబ్బా,
అంటే జనములలో ఆయన నామాన్ని ప్రకటించటం, జనములలో ఆయన కార్యాలను ప్రకటించటం అనేది ఏమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? కృతజ్ఞత అంటున్నాడు. ఏమండి, దేవుని గూర్చిన చెప్పటములో ఎంతకంటే గొప్పదేముంది చెప్పండి? ఒక మనిషిని దేవుని వైపుకు నడిపించటంలో, ఒక మనిషిని మనసును మార్చి దేవుని చెంతకు చేర్చుటలో దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనండి. జనములలో అన్నాడంతే, ప్రజలలో నీ కార్యక్రమాలను ప్రకటించాలి, దేవుని కార్యక్రమాలు ప్రకటించాలి. జనములలో, మనుషుల మధ్య కృతజ్ఞత అంటే అదేనండి. ప్రియమైన వాళ్ళారా, మనం మాత్రమే సంతోషపడేది కాదండి. ఒకవేళ వాళ్ళు అనుకుంటే మనం ఇక్కడ రాము. సోషల్ మీడియా ద్వారా, వేదిక ద్వారా, ఏమండి నిన్న రాత్రి అండి 5:30కి మొదలెట్టాము, 8:30 వరకు ఈ వీధుల గుండా తిరిగి సువార్త దండయాత్ర చేశామండి. చూదురుగండి, ఏమండి చూసారా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? జనముల మధ్య ఆయన కార్యక్రమాలను ప్రకటించాలి. మనుషుల మధ్య దేవుని మాటలు అందించాలి. అది కదండి అన్నాడు కీర్తనకారుడు. మళ్ళీ చెప్పండి, 105 మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. క్రియలు రూపములో కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడు అంటే ప్రకటించండి. అందుకునే ఇది ఏర్పాటు చేశారండి కృతజ్ఞత కూడిక. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారండి ఎంత బాగుందో? కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయుటల్లో మనం ముందుండాలండి. కృతజ్ఞత కూడికంటే అండి మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు. దేవుడు మన కుటుంబాల్లో మేలు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన యందు విశ్వాసం కలిగిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనము చేయవలసింది ఏంటో తెలుసా? క్రియల రూపములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి. చూసారా ప్రేమైన దేవుని పిల్లారా, భక్తులకు అర్థమైందండి. అది భక్తులకు అర్థమైంది. అందుకనే ప్రజలలో నీ కార్యక్రమాలని ప్రకటించండి, దేవుని కార్యక్రమాలు ప్రకటించండి అంటున్నాడు. ఆయన నామాన్ని కీర్తించండి అంటున్నాడు. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి అంటున్నాడు. చూడండి, ఇంకొక మాట చూడండి, చివరిగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన నిజంగా దేవునికి ఎలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెల్లించాడో చెప్తున్నాడు చూడండి ఇక్కడ పౌలు గారు. 1వ అధ్యాయం 3వ వచనం ఏమండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలివారండి. చాలా జాగ్రత్తగా వినాలండి. పౌలు గారు దేవునికి థ్యాంక్స్ గివెన్, కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ చదవండి మొదటి నుంచి, చాలా జాగ్రత్తగా చదవండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. యేసుక్రీస్తు దినము అంటే ఏంటో తెలుసండి? యేసు రెండవ రాకడ. అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన మొదటి నుంచి, ప్రారంభము నుండి, విశ్వాసగాని తొలి అడుగు ప్రారంభము నుంచి, బాప్తిసం తీసుకున్న నాట నుండి యేసుక్రీస్తు దినము అంటే ఏంటో తెలుసండి? ఆయన రాకడ, రెండవ రాకడ. ఒకవేళ మొదటి శతాబ్దములోనే పౌలు గారు తక్కిన శిష్యులు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ కాలములో ఒకవేళ మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగితే, ఒకవేళ జరుగుతుందేమో అని అనుకుని, మరి ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకని పౌలు గారు ముందుగానే ఏమంటున్నాడంటే, యేసు ఆయన రాకడ అంటే
యేసుక్రీస్తు దినము వరకు అన్నాడు. అంటే వాళ్ళు బ్రతుకుండగానే ఒకవేళ యేసుక్రీస్తు వారు వచ్చేసాడు అనుకోండి, అప్పటి వరకు మీరు ఎలా ఉండాలో తెలుసా? చదవండి. దానిని కొనసాగించాలి. అంటే ఒక ప్రారంభము నుంచి బాప్తిసం తీసుకున్న నాట నుండి యేసు రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా దాన్ని ఏం చేయాలి? కొనసాగించమని. అబ్బా, నమ్ముచున్నాడు అంటండి. అక్కడ ఉన్న వాళ్ళు ఒక సహోదరుల నిమిత్తం మాట్లాడుతున్నాడు, దేవునిలోకి వచ్చిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ ఎప్పటి వరకు కొనసాగించాలి? యేసు రాకడ, యేసుక్రీస్తు రాకడ వరకు కొనసాగించాలంటే ఒకవేళ మొదటి శతాబ్దంలోనే వచ్చేస్తే అప్పటి వరకు, ఎందుకంటే యుగాంతం కదండి రెండో రాకడ అంటే, అంతే కదమ్మా. కానీ ఇప్పటి వరకు యేసు రాలేదులేండి, ఇంకా జరగలేదు, అంతే కదమ్మా. ఒకవేళ అప్పుడు వచ్చేస్తాడేమో, మరి ఇప్పుడు వస్తాడో చెప్పలేదు కాబట్టి. అందుకని పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించుమని. నేను నమ్ముచున్నాను, రూఢిగా నమ్ముచున్నాను, కన్ఫర్మ్ గా. మీరబ్బా నిజంగా ఎంత నమ్మకమైన వారిగా, విశ్వాసులుగా దేవుని పనిలో ఉన్నారో నాకు అర్థమవుతుంది. నేను నమ్ముచున్నాను మిమ్మల్ని చూసి అని. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్ములను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడండి. అబ్బాయి ఎంత మంచివాడండి నిజంగా పౌలు గారు. నేను నా ప్రార్థనలోను ప్రతి అడుగులో నేను అనుకుంటున్న ప్రతిసారి నీ ప్రార్థనలోను మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు తెలుసండి, ఎంత నమ్మకముగా దేవుని పనిలో మీరు ఉన్నారో తెలుసా? ఎంత నమ్మకంగా ఉన్నారు తెలుసా? ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా యేసుక్రీస్తు రాకడ వరకు, యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తానన్నయ్య, మిమ్మల్ని బట్టి అంటున్నాడు. అంటే సువార్త పనిలో, దేవుని పనిలో కొనసాగుతున్న అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు చూడండి, విశ్వాసులు, శిష్యులండి. ఎక్కడ వాళ్ళు ఆగలేదండి. ప్రతి చోటకి పల్లెనక పట్టణమనక వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు అందించినటువంటి బాధ్యతను, అప్పగించిన బాధ్యతను భుజాన మీద వేసుకున్నారు. ఎక్కడ ఆగలేదండి. నాన్ స్టాప్ వర్క్ చేశారండి వాళ్ళు. నిర్విరామంగా సువార్త పని చేశారు. అందుకనండి పిలిపి సంఘానికి రాస్తున్న మాట అండి ఇది ప్రియమైన వాళ్ళారా, నేను నమ్ముచున్నాను. మీ విశ్వాసం ఎప్పటి వరకు కొనసాగాలో తెలుసా? మీ నమ్మకం దేవుని పట్ల మీరు ఎప్పటి వరకు ఉండాలో తెలుసా? ప్రారంభం నాటి నుండి యేసుక్రీస్తు దినము వరకు. అంటే అర్థం ఏంటనుకున్నారు? మన మరణం వచ్చేంత వరకు కూడా నమ్మకముగా దేవుని పనిలో కొనసాగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కానీ మన మరణం కూడా ఎప్పుడు వస్తుందో మనకి కూడా తెలియదు. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కగా మాట్లాడాడు పౌలు గారు, ఎంత చక్కగా తెలియజేస్తారు సంఘానికి. కాబట్టి కృతజ్ఞత అనేది దేవుని పనిలో చూపించాలి, క్రియల రూపంలో చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, డెడ్ అన్నాడంతే. అందుకనే క్రియ చేత గాని మాట చేత గాని ఏది చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన పేరును చేయాలి సమస్తం. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారండి, మన కుటుంబాలలో దేవుడు చేస్తున్న మేలును బట్టి ఆయనకి ఇలాంటి కార్యక్రమాల ద్వారా, సువార్త కార్యక్రమాల ద్వారా కృతజ్ఞత చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉందండి మానవ సమాజానికి. ఒక పాపిని కాపాడుటలో, రక్షించటలో అంతకంటే కృతజ్ఞత ఏమిటో చెప్పండి. మనకి ఎలా మేలు చేస్తాడు, ఆ మేలును ఇది విధంగా క్రియల రూపంలో చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. మంచి మాటలు, మరిన్ని మాటలు అన్నయ్య గారి ద్వారా విందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, మా పితరులు తండ్రి, మీకు కృతజ్ఞత ఏ విధంగా చెల్లించారో మేము తెలుసుకున్నాం నాయన. తండ్రి నాయన, క్రీస్తు సంఘం పోతవారం నాయన,
తన గృహం మీద నాయన నీకు మందిరాన్ని ఏర్పాటు చేసుకుని వారి తలపై మిమ్మల్ని మోస్తున్నట్టుగా, మిమ్మల్ని ఊరేగిస్తున్నట్టుగా నాయన మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరంలో నాయన ఎన్నో విలువైన మాటలు అందిస్తున్నారు తండ్రి. ఈ పరిసర ప్రాంతంలో నాయన యేసురాజు గారు, రామలక్ష్మి గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సహకారులను నాయన అందరినీ జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిసర ప్రాంతాల్లో నాయన మీ మాటలు అందించటంలో, సువార్తను ప్రకటించటంలో మేము పడుతున్న కష్టాన్ని మీరు చూస్తున్నారు నాయన. మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఈ కార్యక్రమం అంతటిని తలపెట్టి మంచి మాటలు అందించటంలో నేను వారి కష్టాన్ని ఇచ్చి చేస్తున్నటువంటి వారి కష్టాన్ని నాయన తగిన ఫలాన్ని, ప్రతిఫలాన్ని ఇవ్వమని వేడుకుంటూ తండ్రి మరిన్ని మాటలు నాయన మా అన్నయ్య గారి ద్వారా వినిపించమని యేసుక్రీస్తు వారి మరి నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.